హలో గాయ్స్ అందరికీ. అసలు వీడియో ఏంటంటే, ఈరోజు రథసప్తమి కదా. మా ఫ్యామిలీతో అయితే కలిసి తుని దగ్గరలో ఉన్న గోపాలపట్నం మీదుగా సీతమ్మవారి కొండ అయితే ఉంది. అయితే ఈరోజు రథసప్తమి కదా, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి ఆవు పేడతో చేసిన పిడకలమే అయితే పాలు పొంగిస్తారంట. అందుకని చెప్పి మా అమ్మగారిని ఇక్కడికి అయితే తీసుకొచ్చాను. ఇకపోతే ఇక్కడ కొండపైన చిన్న గొయ్యిలా ఉంటది. వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ స్నానం చేసి కిందకి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తారు. నేను చెప్పిన గొయ్యి ఇదే. ఇక్కడ ఉన్న నీళ్ళకి కాశీలో ఉన్న నీళ్ళకి కనెక్షన్ ఉందని అంటారు. మరి ఎంతవరకు నిజమో మనకు తెలీదు. ఇంకా చూడండి కొండపై నుంచి వ్యూ ఎలా ఉందో. వీళ్ళు పైకి వచ్చి మరీ పొంగిచ్చేస్తున్నారు పాలు. అదిగోండి ఎదురుగా కనబడుతుంది కదా, అక్కడ శివాలయం అయితే ఉంటది. సీతమ్మ వారి కొండ అన్నాడు కదా, శివాలయం ఎందుకుందని అడగండి, నాకైతే తెలియదు మరి. ఇంకా గుడి చుట్టూ చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటాయి. చూడండి మీరు కూడా దర్శించుకోండి. ఇంకా ఇక్కడికి ప్రతి సోమవారం చాలా మంది భక్తులు అయితే వస్తారు. ప్రతి సోమవారం అన్నదానం కూడా పెడతారు. రథసప్తమి ఆదివారం వచ్చింది కదా, అందుకే ఈరోజు కూడా అన్నదానం పెట్టారు. అన్నదానంలో భోంచేసి మా అమ్మ వాళ్ళు పాలు పొంగించడం ఎంతవరకు అయిందో చూద్దామని వచ్చాము. చూడండి ఇక్కడ వీళ్ళు చేస్తున్న విధంగానే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. ఒకరు కూడా పుల్లల మీద అయితే వండరు. ప్రతి ఒక్కరు పిడకల మీదనే వండుతారు. అక్కడ వండిన ప్రసాదం తినేసి అలా కిందకైతే వచ్చాము. ఇక్కడ ఉన్నవి ఆంజనేయ స్వామి అడుగు గుర్తులంట చూడండి. ఇంకా ఇక్కడ సీతమ్మ వారు ఆరబెట్టిన చీర గుర్తులు, అలాగే ఇంకా చాప గుర్తులు గంట ఉంటాయంట. చూడండి కొండపై నుంచి లొకేషన్ ఎలా ఉందో. కొండపైన ఇంకా చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఇంకా మా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. కొండపైకి వెహికల్స్ రావడానికి రోడ్ అయితే ఏముండదు, ఇలాగే రాయిలు రాయిలుగా ఉంటది. పైకి అలాగే రావాలి. పైకి మెట్లు కూడా ఉంటాయి రావడానికి. ఇంకా తిరిగి వచ్చేసే టైంలో దగ్గరలో సాయిబాబా గుడి అయితే ఉందంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోయాము. ఇంక ఈ రోజు వీడియో ఇంతే. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి గైస్.